పగుడుమూర్తి కాఫీలో ఏమొచ్చిందేమిటి? నువ్వు ఇచ్చే 70 పైసలు ఈ కాక ఏనుగు వస్తుందంటే ఎడం చేత్తో తీసేసి కుడి చేత్తో తాగవయా? ఏమిటి? కుడి చేత్తో తీసి ఎడం చేత్తో తాగాల? నేను డబ్బులు ఏం చేస్తా? కోపం వేయండి, తాగండి, తర్వాత పాలిస్తా. ఇస్తావా? పట్రా పట్రా. ఒళ్ళమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మరెక్కిందా? ఆ పాట పడబాక, ఎన్టీఆర్ తెలిస్తే కోర్టుకెళ్తాడు. ఇన్నేళ్లుగా చూస్తున్నాను ఈ వీధిలో ప్రతి ఇంటికి ప్రతి లోఫర్కి ఉత్తరాలు ఇస్తున్నాం. ఒక్కసారైనా పోనీలే మన రాంబాబుని ఒక్క కార్డు ముక్కైనా నాకు ఇచ్చావరా? మీకొస్తేనే కదా సార్ ఇవ్వడానికి. రాకపోతే నువ్వే రాసి నాకు ఇచ్చు కదిపే. కనీసం ఒక్క మనేడు తెచ్చి ఇదిగో రాంబాబు ఈ 200 ఎదురింటి వాళ్ళకి వచ్చాయి, ఈసారికి నువ్వు తీసుకో అని అన్నావా? ఆ మాత్రం దయలేని వాడివి నువ్వేం పోస్ట్ మానేవరా? అవును, నీ జీతం ఎంత? 350 రూపాయలు 30 సార్. ఆ 75 పైసలతో ఒక ఉత్తరం కొని నాకు రాసిపట్టి. నేనా? రాయలేవా? పోనీ 350 నాకు మనీ అడ్రస్. ఏమిటి సార్ ఏడిపిస్తారు? పోస్ట్ డబ్బా మొఖం వేసుకుని నువ్వు నీ సైకిల్ లేవరా? ఈపే అలా బజార్ వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నా సైకిల్ నోరు మూసుకుని ఇంటికి కవరిస్తూ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. నా ఉద్యోగం పోతుంది సార్. ముందు తిరుగుతుందేమిటి? చక్రం ముందు దొరకకుండా వెనక్కి దొరుకుతా. నీ లెవలేంటి, ఆ పిల్ల లెవలేంటి? రేయ్, దానికి మన సంగతి తెలియనట్టుగా ఉంది, వెళ్ళి చెప్పు. మన జోలికి వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా. అలాగే గురు, నువ్వు వెళ్ళు, నేను చెప్తాగా. వెళ్ళు గురు, వెళ్ళు. కాళ్ళు చేత్తో తిరగాలని లేదా? మా గురుగారి జోలికి వస్తే ఇస్తాడు, ఇస్తే కూస్తాడు, కూస్తే నిలువున కోస్తాడు. కోస్తే కోసాడు గాని ఈ ఊర్లో అందరూ అతన్ని చూసి భయపడతారు. నీకు భయం లేదా? భయమా? ఎందుకు లేదు? గతి లేక వాడితో తిరుగుతున్నా. తాగొచ్చినప్పుడు వాడి కోపం వచ్చిందనుకో, ఎవరు దొరకపోతే నన్ను పిలిచి చావడతాడు. డబ్బు చేతికొచ్చిందనుకో, అప్పుడు కూడా నన్ను పిలిచిస్తాడు. తిక్క వెదవా. ఏమిటి? ఆయన ఎదురుగా ఉన్నప్పుడు గురువు అన్నా, ఆయన వెళ్ళగానే తిక్క వెదవ అంటున్నా? మనిషి వాడు, ఈ ప్రపంచంలో వాడికన్నా నీచుడు లేనే లేడు. ఈ మాట నేనన్నానని వాడితో అనద్దు, ఇద్దరిని కలిపి తంతాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యా యా. అందుకే కదా నిన్ను బర్రె అనేది. నా బర్రె మీ ఓనర్కి పాలు పోసి నా ముఖం మీద వచ్చి పోస్తావా? నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటా, నీ కొమ్ములు నరికి అమ్ముకుతంటా. ఇంకా అలాగే నిలబడి నా ముందు డాన్స్ చేసావంటే పేగులు తెచ్చి పిడలు వాయిస్తాను. ఎవరు ముగ్గేశారు? చిల్లు చిల్లు ముగ్గు, చిక్కు చిక్కు ముగ్గు. ఏంటి గురువా బంగారంలాగా పిల్ల ముగ్గు తక్కేసా? ఈ ముగ్గును ఈ ముగ్గేసిన ఆ పిల్ల చెయ్యిని కసకస తొక్కేస్తాను. ఈ రోజు నుంచి ఈ వీధిలో నడకుండా ఎవరూ ముగ్గేయకూడదు, కళ్ళాపు చల్లకూడదు, పాలు పిండకూడదు, పాత్రలు కడగకూడదు, గేదె హుచ్చు కూడా పోయకూడదు. నీకు వేరుగా చెప్పారా? పడుచు పిల్ల ఇలాంటి లవ్ మార్క్ ముగ్గేసిందంటే ఆ పిల్ల నీకు లైన్ వేస్తోంది. తిక్క తిగ్గా ఉందా? దాని లైన్ దాంది, మన లైన్ మంది. మన లైన్ కదా లైన్ వేస్తే దాని లైన్ కొక్కి వేసి చిక్కం చిట్ల కొడతానని చెప్పు. బంగారు తల్లి బిస్కెట్లు తీసుకొచ్చాగా. రండి అత్తయ్య. ప్రయాణం బాగా జరిగింది అత్తయ్య గారు? దేవుడి దయ వల్ల బాగా జరిగిందమ్మా. అందులో షిరిడి సాయిబాబా ప్రసాదం ఉంది, అందరికీ పంచు. ఎరా డోర్ కట్టలు కట్టున్నా ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చావా? ఎవరో జానకట, నీకు తెలిసి చెప్తే ఇచ్చాం. జానకి నువ్వా? బాయ్. ఏమ్మా ఇంద్ర, తల్లి తండ్రి లేనిదానివి కదా అని నా ఇంట్లో గది అద్దెకిచ్చాను. నాతో పాటు సాయిబాబా గుడికి బయలుదేరిన దానివి ఎక్కడికెళ్ళావు? చెప్పమ్మా. కోటగిరి గారి అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. అతను రమ్మంటే. ఇంత రాత్రి దాకా నువ్వు అతని దగ్గర ఉన్నావంటే ఎంత దూరం వెళ్ళుంటావో నాకు అర్థమైంది. చూడమ్మా, పేదింటి పిల్లల్ని పెద్దింటి బిడ్డలు ప్రేమించేది డబ్బు కోసం మాత్రం కాదు, శరీరం కోసం. వెంటనే నిన్ను పెళ్లి చేసుకోమని నిలదీసి అడుగు,
అతని నిజ స్వరూపం నీకే తెలుస్తుంది. ముసలమ్మ చెప్పింది కరెక్ట్ ఇందిరా. నీ రంగు నాకు నచ్చింది, నీ ఏజ్ నాకు క్రేజ్ ఇచ్చింది. ఫినిష్. ఇదిగో శుభలేఖ, రేపే నా పేరు. బాయ్. నాన్న, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? మన ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకునే ఇందిర ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందట. ఇందిర కడుపుతో ఉందట. కిషోర్ ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను క్షమించు జానకి. కిషోర్ని నమ్మతని ఎన్నిసార్లు నువ్వు అంటే చెప్పినా మీ మాట కాదన్నాను. ఇప్పుడు ఈ అవమానం భరించడం కన్నా చావడమే మేలు. అదే పొరపాటిందిరా. ఆడపిల్లలో బానిసత్వం పోతే గాని మగవాడిలో దౌర్జన్యం భయపడదు. నీ తల మీద నిప్పులు పోసినవాడు తన తల మీద వేరే అమ్మాయితో తలంబరాలు పోయించుకుంటుంటే నువ్వు క్షమించినా మేము క్షమించాం. ఎవరు నువ్వు? ఏ ధైర్యంతో నా కొడుకు పెళ్లి ఆప్ చేయమంటున్నావు? ఈ అమాయకురాల్ని పెళ్లి చేసుకుంటానని నీ కొడుకు నమ్మించి ఈ అమ్మాయిని గర్భవతిని చేసి ఆ జన్మ బ్రహ్మచారిలా ఈ రోజు పెళ్లి పెళ్లి మీద కూర్చున్నాడు. చూడండి కోటగిరి గారు, మీ వాడు చేసిన మోసానికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. దానికి కారణం మీ వాడేనని తెలిసే సాక్ష్యాలన్నీ మేము రికార్డ్ చేశాం. మరైతే ఆలస్యం దేనికి? ఏ ధర్మం తప్పినా వృత్తి ధర్మం తప్పకూడదు. మీ దగ్గర బేడీలుంటే కొరాడికేసి. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయింది బాబోయ్ అని ఒకడెడుతుంటే గవర్నమెంట్ పడిపోయిందండి అని ఇంకోటి సంకలు పట్టుకున్నాడంట. మధ్యలో నువ్వు మాట్లాడడం మానేస్తావా? చిచ్చి, ఇలాంటి తప్పుడు పని నా కొడుకే చేసుంటే పెళ్లి పందిట్లోనే నరికి పారేసేవాడి. ఈ పీట్ల మీద పెళ్లి ఆగిపోతే ఇప్పుడు ఆ పిల్ల బతికి ఏం కావాలి? ఆ అమ్మాయికి స్త్రీ జాతి మీద గౌరవం ఉన్నా ఆడపిల్ల జీవితం అంటే ఏడాదికోసారి మీరు పాడుకుని వాడుకునే సారా కాంట్రాక్ట్ లాంటిది కాదన్న నిజం తెలిసినా పీటల మీద నుంచి లేచి వెళ్లిపోతుంది. ఆవేశపడకమ్మా. మా ఓడింత దగులుబాజీ పని చేశాడని పోలీసులకు కాకుండా ముందే నాకు చెప్పుంటే వీడి మెళ్ళలోంచి పేక పిసికి ఈ పిల్లతోనే వీడి పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అమ్మా, ఆ పిల్లని తీసుకెళ్లి పెళ్లి కూతురు చేయండి. చూసావా, కూటికి గతి లేని పిల్లని కోడల్ని చేసుకుంటున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా నిన్ను దెబ్బ కొట్టాలనే ఇప్పుడు నేను ఈ చిన్న దెబ్బ తింటున్నా. హలో, ఆ పేద పిల్ల మా ఇంటి కోడలు కాదు, మా వాడి భార్య కాదు, బానిస. అప్పుడే నోరు జారకు. బానిసలా చూస్తే ఆ పాయింట్ మీద నిన్ను అల్లరి చేయిస్తాగా. పెళ్లికి ముహూర్తం ఉన్నట్టే ఎలక్షన్స్ కూడా ఒక ముహూర్తం ఉంది. అప్పుడు చూసుకుంటా. హలో, పెళ్లికి పసుపు బియ్యం నెత్తిన వేస్తే సావుకి తెల్ల బియ్యం నోట్లో పోస్తారు. ఇప్పుడు పసుపు బియ్యం వేశాను, తెల్ల బియ్యం పోసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. జానకి, నువ్వు ఇక్కడ అద్దుకున్నావా? మీ నాన్నగారు ఏమయ్యారు? టైప్ ఇన్స్టిట్యూట్ ఏమైంది? మూసేశాం. నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను సంపూర్ణమ్మ గారు. ప్రజాస్వామ్యంలో రౌడీజం అనే సబ్జెక్ట్ మీద. జాగ్రత్తమ్మా, ఈ పేటలో రాంబాబు అనే రౌడీ ఉన్నాడు. నేను అతని మీదే రీసెర్చ్ చేయబోతున్నాను. ఇది కాఫీయా టీయా? కుర్తిలా ఉందండి. కుర్తిలా ఉంటే కాపీ అండి, తినాలి కప్పు కొడితే తీయండి. ఇదిగో, నేను ఈ వార్డు కౌన్సిలర్ని. నా కుర్తి కాఫీ ఇచ్చి మడత పేజీ సమాధానం చెప్తా. ఇదిగో కౌన్సిలర్ బాబు, మీ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసిన నీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుపుతున్నాయి. నానా కంపు కొడుతుంది. ముందా పంపులు బాగు చేయమని చెప్పండి. ప్రతి వాడు కబుర్లు చెప్పేవాడే. ఈ వార్డులో సరిగ్గా కాఫీ ఇచ్చి లేడు. ఏమిటి సంపూర్ణమ్మ గారు గొడవ? ఆ రౌడీ రాంబాబు ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నా రీసెర్చ్ పనికొస్తుందేమో. రండి పెడదాం. రామయ్య, ఎందుకయ్యా పసిబిడ్డ తల్లిని పట్టుకొని సావ కొడతావో? నోరు మీద ముసలోడా, ఎవరైనా నోరెత్తారో నాలుగు చీరేస్తాను. చెప్పవే, ఏం జరిగిందో అందరికీ చెప్పు, లేదా నీ బిడ్డ నేను బావిలో వేసేస్తాను. చెప్తాను, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 నెలల్లో నాకు వేరే వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి బిడ్డ అడ్డమైనాడు, అంతేనా? అవును. ఏం చేయాలో తోచక చెత్తకుండీలో వదిలేశాను. ఆహా, పెళ్లి కోసం బిడ్డనే త్యాగం చేశావు. 4 నెలల్లో నీ పెళ్లిని
4 రోజుల వయసు కూడా లేని బిడ్డని పెంట కుప్పలో వేశాం. రోడ్డు పక్కన తిరిగే కుక్కలు కూడా తన పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదని వీధి వీధి వెతుకుతూ తిరుగుతాయి. తన బిడ్డ కనిపించలేదని మూగగా ఏడుస్తాయి. కుక్కున్న నీతి నీకు లేనప్పుడు ఈ బిడ్డ మీద మాత్రం మమకారం ఎందుకు? వీడిని చంపేస్తే నీకే బాధ ఉండదు. వద్దండి, వద్దు, నా బిడ్డను చంపొద్దు. ఏమయ్యా, జరిగింది ఏదో జరిగింది. ఆమె బిడ్డ నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలరా? వీడిలాగే ఈ పరిస్థితుల నుండి నేను ఏడుస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల క్రితం ఎవరో దిక్కుమాలిన ఆడది నన్ను దొంగతనంగా కని అనాథని చేసి ఈ పేటలోనే చెత్తకుండీలో పడేసి వెళ్ళింది. 25 ఏళ్ల తర్వాత చెత్తకుండీ మారింది గాని చరిత్ర మారలేదు. ఇలాంటి సిగ్గుమాలిన తల్లులు దేశానికి అనాథల్ని కనుగ్గా ఇస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆకలితో ఎక్కే గడప దిగే గడప ప్రతి గడపలో పిడికడు ముద్ద కోసం నిలబడ్డాను. అప్పుడు ఎవడైనా ఒక్కడు పిలిచి గుక్కడు కంజిపోశారా? నా ఆకలి తీర్చకపోగా వీధి వీధిలో నన్ను వెంటాడి కొట్టారు. చాపిన చేతుల మీద వాతలు పెట్టి నన్ను రాక్షసుని చేశారు కదరా. చూడవే, ఒక్క క్షణం ఆనందం కోసం మగాడితో నువ్వు గడిపావు. కానీ మీరు చేసిన పాపానికి 100 ఏళ్ల నరకం అనుభవించేది వీడు. పట్టె మంచం మీకు, చెత్తకుండి వీడిక. పడక సుఖం మీకు, పట్టెడను దొరకని నరకం వీడిక. రాంబాబు, బిడ్డనిచ్చేయి. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందిగా. ఇచ్చేస్తాను, దానికి చావు మనం. కానీ వాడి సంగతి ఏమిటి? వాడిని ఆదరించేది ఎవరు? నువ్వా నువ్వా నువ్వా? వాడికి నాలాగే ముద్ద పెట్టేవాళ్ళు. అప్పుడు వాడు రేపులు చేసే రౌడీగాను, రిగ్గింగులు చేసే గుండాగాను, బాంబులు విసిరే టెర్రరిస్ట్ గాను మారిపోతాడు. దేశంలో జనాభా పెరిగితేనే ఫుడ్ లేదు, రౌడీలు పెరిగితే బ్లడ్ కూడా ఉండదు. ఇలా చరిత్రకు ఎన్ని రక్తపు మరకలు రాస్తారే. పసిగుడ్డుగా కళ్ళు తెరిచిన పాపాయి మొదటిసారిగా ఆకలితో వెతికేది తల్లి రొమ్ముల కోసం. ఊహ తెలిసిన తరువాత వెతికేది తల్లి మమకారం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి పాలలో తాచుపాము విషయాన్ని దాచిన జాతి మీద చెయ్యి. మీ కడుపులో పుట్టే కన్నా కడుపులోనే కుళ్ళిపోవడం మంచిది. సముద్రంలో పుట్టే బడబాగ్ని దిక్కుతోచగా తుఫాను రూపంలో ఒడ్డుకు చేరి అలసట తీర్చుకుంటుంది. అలాగే మన రాంబాబు కూడా తన గుండెల్లో ఉన్న బాధని కరువు తీరా మాటల్లో చెప్పాడు. కన్నీళ్లతో బరువు తీర్చుకున్నాడు.